మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అంతరించి పోతున్న కళలకు మరోసారి ప్రాణం పోస్తున్నారు అంకాపూర్ గ్రామస్తులు. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో జడకొప్పు వేసే వ్యక్తులను తీసుకొచ్చి 29 మంది ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు పైన జడకొప్పు అల్లుతున్న పరిస్థితి ఉంది. 29 మంది ఏకంగా వారందరూ కూడా ఒక్కొక్క తాడును పట్టుకొని 29 జతలుగా అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అంతరించి పోతున్న కళలను మరోసారి రూపం దాల్చే విధంగా బాడ్సీకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఇక్కడ జడకొప్పు వేస్తున్నారు. దీనికి సంబంధించి అంకాపూర్ గ్రామస్తులు ఉన్నారు. అసలు ఈ ఆటను ఇక్కడ ఎందుకు ఆడిపిస్తున్నారు అంటే అంతరించిపోతున్న కళలకు రూపం తీసుకురావాలనే ఉద్దేశం మీద డీజేలు వాడకూడదనే ఉద్దేశం మీద తీసుకొచ్చామని చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు అంకాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే గణపతి కానీ ఏదైనా పండగ వచ్చిందంటే డీజేలు పెట్టి డ్యాన్సులు చేస్తున్న పరిస్థితి, కానీ మీ అంకాపూర్ గ్రామానికి సంబంధించి వెరైటీగా ఏదైతే ఈ జడకొప్పు ఈ ఆటను ఎందుకు తీసుకొచ్చారు? ముఖ్యంగా మన భారతదేశం హిందూ సాంప్రదాయకమైన దేశం. మన దేశంలో పాశ్చాత్య దేశ ధోరణి అలవాటై వెస్టర్న్ కల్చర్కి అలవాటై డీజే సౌండ్లు అసభ్యకరంగా గణపతి దేవుల దగ్గర అసభ్యకరమైన పదజాలం అసభ్యకరమైన పాటలతోని నృత్యాలతోని భక్తులకు కరెక్ట్ చేస్తలేరు. కాబట్టి ఈ అంతరించిపోయే కళలలో ఈ జడకొప్పు అనేది కూడా ఒకటి వచ్చింది. కాబట్టి దీనికోసం మేము వెతకంగా మా మిత్రులు బాడ్సి గ్రామం నుంచి మాకు దొరికిండ్రు. వాళ్ళని తీసుకొస్తే మా కోరిక కాదనలేక అంకాపూర్ విచ్చేసి వాసం చెప్పిన వాళ్ళకు పాదాభివందనం చేయలేదు. ఇంత మంచి ఆట, ఇంత మంచి కళన మన తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే మేము అబ్బురపడుతున్నాం. అంకాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క గ్రామం ఇటువంటి కళలను ప్రోత్సహించి డీజేలు అనేవి ఎప్పటికి కూడా బంద్ చేసి అందరి ప్రజల ఆరోగ్యం కాపాడాలని కోరుకుంటున్నాను. చెప్పండి, ముఖ్యంగా ఈ కోలాటము జడకొప్పు ఆడుతున్నారు, కోలాలు వేసుకుంటూ అది తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది అంతా బాగా ఏంటంటే పాత కళలను మరోసారి వెలుగు తీసుకోవడానికి అంకాపూర్ గ్రామస్తులు మొదటి ప్రయత్నం చేస్తున్నారు. అది సంక్రాంతికి ఆటలు ఆడిపించడము, మిగతా సమయంలో ఏ పండుగకు ఆ పండుగకు సంబంధించిన కొత్త వెరైటీగా చేస్తున్నారు. వినాయక చవితి వచ్చింది కాబట్టి జడకొప్పు వేస్తున్నారు. అసలు ఎందుకు ఇంత మీరు ఈ ఆటలన్నీ బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు? నాకు ఇంతవరకు నాకు ఈ ఆట ఉన్నది నాకు ముఖ్యంగా తెలియదు. ఇట్లాంటి ఆట ఉన్నాయని తెలిస్తే చాలా సంతోషం. ఇట్లాంటి ఇంకేమైనా ఉంటే వెలుగులోకి తీసుకొచ్చి మా గ్రామం నుంచి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ఏదైతే జడకొప్పు కోలాలు వేస్తూ ఈ ఆట ఆడుతున్నారు, దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది ఎందుకు మీకు ఆలోచన వచ్చింది? ముఖ్యంగా ఈ అంతరించిపోతున్న కళల్ని మన ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్నో ఆదర్శాలకు అంటే మా గ్రామము ఎన్నో విషయాలలో ఆదర్శంగా ఉంది. మేము ఇట్లాంటి కళల్ని ప్రోత్సహిస్తే మాలాంటి గ్రామాలు ఇట్లాంటి కళాకారులను తీసుకెళ్లి ఈ కళల్ని బతికిస్తాయనే ఉద్దేశంతో వారిని తీసుకురావడం జరిగింది, వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా మా గ్రామస్తులు ఎంతో ఆస్వాదంతో ఆనందిస్తూ ఎంతో మన తన్మయత్వంతో ఆనందిస్తూ సంతోషంగా వీక్షిస్తున్నారు. మాకు ఎంతో సంతోషమైన విషయం ఇది. ఇంత మంచి గొప్ప కళాకారులు మన పక్కనే ఉండి మనము విలువ ఇవ్వకపోవడం వల్లనే డీజే సంస్కృతి వచ్చింది. అట్లాంటి సంస్కృతి పోవాలనే ఉద్దేశంతో కళాకారులు ఏ కళలైనా బతికించాలనే ఉద్దేశంతో మా హిందూ సమితి అంకాపూర్ వారు ముందుకొచ్చి, అట్లనే మా వీడీసీ అంకాపూర్ వారు, మా గోడిరెడ్డి రైతు సంఘం సభ్యులు అందరూ కలిసి ఇలాంటి కళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆర్థికంగా కానీ ఏదైనా సహాయ సహకారాలు అందిస్తూ ఇట్లాంటి కళని ప్రోత్సహిస్తామని మాకు సంతోషంగా ఉంది. 1978లో ఈ కళని నేను నేర్చుకున్నాను. మాకు పంతులు నేర్పినరు. 1978 తర్వాత 84-85 సంవత్సరంలో నేను నేర్పిన. ఈ టీము కాక ఇంకా 4 టీములు, ఆ 4 టీంలకు నేర్పి సంటల కొద్దిగా కనుమరుగైంది. మరి పరిస్థితుల వల్ల కానీ మేము విలేజ్ లేకుండా దూరం ఉన్నాము. మళ్ళీ పోయిన సంవత్సరము ఈ పిలాన్లు ఎప్పుడైతే ఈ 30 మంది పిలాన్లు ఉన్నారో అందరు వచ్చి పంతులు మాకు మేము నేర్స్తాం, మాకు కోరిక ఉన్నది, మేము టీవీలలో చూస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాం, కానీ మన తాటినే మీరు ఉన్నారు కదా ఇంత మంచి పంతులు, మీరు నేర్పితే మేము మీకు సహకరిస్తాం. మాకు నేర్పి మమ్మల్ని ఈ విలేజ్లో కూడా కళలు ఉన్నాయి, మీతోటి అంతం కాకుండా బాడ్జి గ్రామంలో కళలు అనేవి అంతం కాకుండా ముందు ఇంకా ఉండాలని చెప్పేసి మా పిల్లలందరూ వచ్చి నన్ను కోరుకుంటే నాకు అసిస్టెంట్గా మా తమ్ముడు దశరథ్ అని, ఇంకో పిల్లాడు మోహన్ అని వీళ్ళందరూ సహకరించుట్లా మేమందరము
కలిసిమెలిసి మా పిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చాం. పోయిన ఉగాదికి మాట్లాడి ఇట్లా కట్టించినాం. మొన్న ఒక వారం రోజుల క్రితం భాస్కర్ రెడ్డి గారు ఈ బొర్రన్న మా ఊరోళ్ళకి ఫోన్ చేసి ఇవన్నీ కనుమరుగవుతున్నాయి, కోలలు వేసేటి కోలాల బృందం మీ సైట్ ఉంటే ఈరోజు మేము అన్నసత్రం పెడతాము అంకాపూర్ గ్రామంలో. ప్రేమ ఉంటే మాతో వచ్చి సహకరించుర్రి, కోఆపరేట్ చేయరి, మేము మీకు కోఆపరేట్ చేస్తామని. వీళ్ళు మాకు ఇంత కోఆపరేట్ చేస్తుంటే మేము చాలా అదృష్టవంతులం. 30 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి వచ్చి మాకు సహకరించి మా యూత్ అక్కడ ఊకున్నారు. వాళ్ళు కూడా సొంతంగా కాళ్ళు తీసుకొని ఈ పిల్లలందరూ తీసుకొని వచ్చి ఈ అంకాపురం గ్రామానికి కాళ్ళు తీసుకొని వచ్చి అందరూ సహకరించి ఈ రకంగా మేము చేస్తున్నాం. అయితే ముఖ్యంగా చెప్పండి, ఈ అంకాపూర్ గ్రామంలో మీరు చేస్తున్న ఈ టీం అయితే ఎంతమంది, ఒక్కో టీంలో ఎంతమంది ఉంటారు? ఆ టీము మీరు పాట పాడుతున్నప్పుడు ఇట్లా కోలాలు వేసుకుంటూ పోవడానికి ఎప్పుడు వాళ్ళకు ఎలా నేర్చుకోగలిగారు? అది ఎట్లా సాధ్యమవుతుంది? ఒక నెల 15 రోజులు వీళ్ళకు ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల దాకా ప్రతిరోజు ఒక నెల రోజులు వీళ్ళకి అందరికి ట్రైనింగ్ ఇస్తాం. నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళంతా సక్సెస్ అయినరని మాకు అభిప్రాయం అయితేనే అప్పుడు ఈ కొప్పు కట్టిపిస్తాం. ఎందుకంటే కొప్పు కట్టుడు మామూలు కాదు. ఎందుకంటే కొద్దిగా మిస్టేక్ అయిందనుకో బాగా ప్రాబ్లం అవుతుంది. అందుకొరకు వాళ్ళు సాటిస్ఫై, మేము సాటిస్ఫై అయిండు, నేర్స్తారు, వేస్తారు అనుకున్నప్పుడే కొప్పు కట్టిపిస్తాం. పోయిన ఉగాది కట్టించడం సక్సెస్ అయింది. ఇప్పుడు ఉగాది నుంచి మళ్ళీ వీళ్ళు చెప్పగానే మనం 3-4 రోజులు ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నాం. అంటే ఒక పాట రూపంలో మీరు పాడుతున్నప్పుడు వీళ్ళు తిరుగుతూ కొప్పు అల్లుతుంది కదా, ఆ ఒక 2 లైన్లు పాడగలుగుతారు ఎట్లా? చల్లమ్మా ఓయే గొల్ల బామా నీవే పల్లెకమ్మా ఓయేదా కొంత చల్లవోసి వెళ్ళిపోవే గొల్ల చల్లలు దాగా కోరిక ఉట్టేనా నల్లనయ్యాలేదు పోరా నిన్ను నమ్మరాదు కొంటే ఊరా కొంటేనే నిన్నేమనంటినే కమ్మంటిదంట నిన్ను అడుగుచున్నాను నీ ఇంటికి నడువచ్చినానా ఇంటికి రాకున్న ఇంటిరా నీ వార్త కొంటే కృష్ణుడవనుచునా తెలుసుకుంటున్న జోలికి రాకు బలువైన ముత్యాల బౌని కమ్మలు తెస్తా కలికి చెవులకు పెట్టుకోవే మంచి కమ్మని పెరుగు పోయావే కలిగి ఉన్నవారు మా కన్న తల్లిదండ్రులు నలినక్ష నీ సొమ్ములేల పెరుగు నా వద్ద లేదు పోవేలా బుడ్డేడు పాలిస్తే బిడ్డేనిచ్చదా నీకు చెడ్డ మాటలు కావు బాల నన్ను చేపట్టుకోవే ఈవేళ గొడ్డుదాననుగాను కొడుకులున్నారు నాకు బిడ్డేలు నాకెందుకో నిన్ను ప్రేమించేదాన్ని గానోయి ధరణిలో వెలచిన కానాపురంబున దాముడనే గొల్లబామ ఇంత దయలేకపాయేనలేమా. అయితే మీరు ఈ పాట పాడుతున్నారు కదా, ఈ పాట పాడుతున్నప్పుడు మీరు ఏదైతే 32 మంది రౌండ్గా ఉంటారు, ఒక జడకొప్ప వేయడానికి 32 మంది ఉంటారని చెప్పారు కదా, 32 మంది టీంలో ఒక్కొక్క అక్షరం పాడినప్పుడు ఒక్కొక్కరు అలా తిరుగుతున్నారంటే అది ఎంత అద్భుతంగా వస్తుంది, అది ఎలా సాధ్యమవుతుంది వాళ్ళందరికీ? మీరు ఈ పాట రూపంలో వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినాం కదా ఒక నెల నుంచి అందరి మైండ్లలో నేను వాడిన ఫిక్స్ అయిపోయింది. నేను ఏం పాడుతున్నా అన్నది వాళ్ళకు అర్థమైపోతుంది. పంతులు ఇది వాడుతుండు ఈయన రాకుండా నా పెదల శబ్దం పట్టుకొని నా పెదలు ఆడుతోటి వాళ్ళు అలర్ట్ అవుతారు, అలర్ట్ అయి పాడతారు. ఇంకా ఈ కళలు కాకుండా మీ దగ్గర ఇంకేమైనా కళలు ఇంకా అంతరించిపోయే కళలు బయట అంటే ఇప్పుడు ఇది భాగవతాలు ఆడతారు చూడు, ఆ భాగవతులు కూడా ఆడతాం మేము. అవునా? అంటే వీళ్ళందరూ లేరు అలా నేను కొన్ని ఈయన కూడా ఆడిన ఒకప్పుడు. ఇప్పుడు మేము కూడా మొన్న ప్రస్తుతం 2022 దాకా ఆడినాం. మొన్న ప్రతి శివరాత్రికి మాట్లాడేస్తాం. ప్రతి శివరాత్రికి రథం తిరిగే రోజు ప్రతి శివరాత్రి ఏది నస్తే అది ఆ 10-20 మంది పిల్లలు అందరూ యూనిట్ అయ్యి ఒక వారం రోజుల ముందు పంతులు మాకు ఇది ఏపీయు మేము చేస్తాం. వాళ్ళ పాత్ర ఎవరన్నా మెయిన్ పాత్ర ఎవరన్నా కాదు అంటే ఆ పాత్ర నేనే వేస్తాయి. మాతోడు కాదు నువ్వు వేస్తా అంటేనే ఇది ఆడదామంటే గత్యంతరం లేక పిల్లలన్నా లేకపోతే నేను వేస్తాను, ఎవరైనా ఉంటే వాళ్ళతో వేపిస్తాను. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే పైనుండి కింది వరకు కూడా ఆ జడను ఆ తాళ్లతో వాళ్ళు కోలాలు ఆడుతూ దానికి ఎంత అబ్బురపరిచే విధంగా దాని తాడును అల్లుతున్న పరిస్థితి. జడలాగా ఏదైతే ఆనాడు ఆ శ్రీకృష్ణుడు గోపికలతో
కోలాటాలు వేస్తూ జడకొప్పు అల్లిన పరిస్థితి ఇప్పుడు గుర్తుకొచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే ప్రాచీన కళలన్నింటి కూడా మరోసారి వెలుగు తీసుకొచ్చే దిశగా అంకాపూర్ గ్రామస్తులు ప్రయత్నంగా సాగించారు. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు. మొత్తంగా 29 మంది ఈ కళలకు సంబంధించి పూర్తి స్థాయిలో 29 మంది కలిసి పూర్తిగా అందరూ ఒక్కొక్క తాడును పట్టుకొని 29 మంది దీనికి అందరూ జడకొప్పు వేస్తున్న పరిస్థితి బ్రహ్మాండంగా ఒక్కొక్కరు కోలాలు వేస్తూ దీనికి అందరికి ప్రాచీన కళలను పూర్వవైపు తీసుకొచ్చే దిశగా అంకాపూర్ గ్రామస్తులు పాటుపడుతున్నారు. ఏదైతే ఈ బాడ్సి గ్రామానికి సంబంధించి ఈ 29 మంది ఉన్నారో ఇది అందరూ కూడా కళలు ఏదైతే కోలాటలు వేస్తూ కోలాలు వేస్తూ జడకొప్పు అలే ప్రయత్నాన్ని కూడా మనుషులకు తన్మయత్వాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. గంగారెడ్డి RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.